మోక్షానికి మార్గం అనే కార్యక్రమంలోని సేవ మరియు జీవితం అనే ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. ఈ ఎపిసోడ్లో కూడా మనం అనేకమైన ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. పాస్టర్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. పాస్టర్ గారు వాళ్ళని అడిగి మనం అనేక విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు పాస్టర్ మనురాజా గారు, పాస్టర్ ఇమానియల్ రాజు గారు, అలాగే పాస్టర్ లాజరస్ సైమన్ పాల్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మనం ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. పాస్టర్ గారు, ప్రత్యేకంగా మా షోకి వచ్చినందుకు మీ ముగ్గురికి కూడా ధన్యవాదాలండి. మీ ముగ్గురికి కూడా వెల్కమ్ చెప్తున్నాము. అయితే ఈ ఎపిసోడ్లో ప్రత్యేకంగా సేవ మరియు జీవితం అనే విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నామండి. మరి ముఖ్యంగా అందులో మొదటి ప్రశ్నగా, మన జీవితం ద్వారా మనం దేవుని సేవ ఎలా చేయగలుగుతామని మీరు చెప్తారా? అవునండి, ఇక్కడ సేవా జీవితం గురించి మనం మాట్లాడుకునే ముందు క్రైస్తవత్వం అంటే యేసుని నమ్ముకోవడం, యేసులో విశ్వాసం ఉంచడం అంటే కేవలం విశ్వాసము, నమ్మకము ఇవి మాత్రమే కాదండి. దేవుని సేవ పరిచర్య చేయడం కూడా క్రైస్తవత్వానికి ఎంతో అవసరం. మనం ఇప్పుడు విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా సేవ చేయలేనిది నేను క్రైస్తవుని లేదంటే క్రీస్తుని పోలు నడుచుకుంటున్నానని మనం చెప్పలేం. ఎందుకనంటే క్రియలేని విశ్వాసము మృతం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంటే నాకు విశ్వాసం ఉంది, నేను మాటలు చెప్తా, నేను అక్కడికి వెళ్ళి ఇది చెప్తా అని చెప్పడం కాదని, మనం చెప్పిన మాటలు కూడా చేయగలగాలి. మనం చెప్పిన మాటలే కాదు, వాక్యంలో దేవుడు మనల్ని ఏవైతే చేయమని చెప్పినారో వాటన్నిటినీ నేను కూడా ఖచ్చితంగా చేయగలగాలి. అప్పుడే మనం విశ్వాసంలో ముందు కొనసాగుతున్నట్టు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 20:28 చూసుకున్నట్లయితే దేవుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయడానికి వచ్చింది. అంటే ఆయనే పరిచారం చేయడానికి వచ్చారు. మనం ఇంకెట్లా ఉండాలి? మనం సేవలో ఇంకా అసలు ఇతరులకి సహాయం చేసే విషయంలో కానీ, లేదంటే ఇతరులకి మన ప్రేమను చూపించే విషయంలో కానీ మనం ఖచ్చితంగా ఆయన పోలు నడుచుకోవాల్సిందే. మనకి ఏదో వాళ్ళకి సహాయం చేయడానికి, వాళ్ళకి చూడడానికి బాగాలేదు, నేను అక్కడికి వెళ్ళాలని చెప్పడానికి లేదండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరెవరిని ముట్టుకున్నారు? అక్కడ సమాజంలో వెలివేసిన వారి దగ్గరికి వెళ్ళి ఆయన వారిని ముట్టుకోవడం, వారిని స్వస్థపరచడం, వారి జీవితాల్ని మార్చి వారిని అనేక మందిని సాక్షిగా మార్చడం మనం చూసుకుంటా ఉన్నాం. ఈరోజు మనం కూడా చెప్పాలంటే అంటరాని వారమే, ఎందుకంటే మన పాపాలు అంత గొప్పవి. అలాంటి నీ కోసం నా కోసం ఆయన స్వరక్తాన్ని గార్చారండి. మనం ఇంకా పనిచేయడానికి ఆసక్తి కలిగి చూపించే వారిగా ఉండాలి. ఇక్కడ ఏం చేసినను కూడా మనం యేసుక్రీస్తు ప్రభుల వారిలాగా ఏదో ఆయన ఏమీ ఆశించి చేయలేదు. ఆయన కేవలం మనందరికీ కూడా రక్షణనివ్వడానికి భూమి మీదకి వచ్చారు. మనందరం సంతోషంగా ఉండాలి, మనందరం తృప్తి పొందాలని ఆయన శరీరాన్ని కూడా బలియాగంగా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఈరోజు నేను కూడా మనం పనిచేసేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ప్రశంసలో, లేదంటే వాళ్ళ వెనకాల ఉన్నవారు మనకి సహాయం చేయాలో, లేదంటే నేను వారికి సహాయం చేసింది కాబట్టి వారి దగ్గర నుంచి నేను సహాయం పొందుకోవాలని ఈ రీతిగా కాదండి. మనం ఒకరికి సహాయం చేస్తున్నామంటే తిరిగి ఏమీ ఆశించకూడదు. అవతల వారు సంతోషపడ్డారా లేదా, ఆ సంతోషంలోనే మనం సంతోషం పొందుకోవాలండి. చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు, మీరు కూడా మాకు కొన్ని విషయాలు తెలియజేయండి. మన జీవితం ద్వారా దేవుని సేవను మనం ఎలా చేయగలుగుతాం? మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు మన జీవితంలో యేసుక్రీస్తుని మనం చూపించగలగాలి. యేసుక్రీస్తుని పోలి మనం నడుచుకోవడమే యేసుక్రీస్తు పరిచర్య మనం చేయడం. మన లైఫ్ స్టైల్ని బట్టి ఇతరులు యేసుక్రీస్తును మనలో చూడగలగాలి. ఎందుకంటే పాపం వల్ల పతనమైపోయిన జీవితాలు మనవి. మరి మొదటి నుంచి కూడా దేవుని ఉద్దేశం ఇది కాదు, మనం ఇట్లా ఉండటం అనే దేవుని చిత్తం కాదు. మనము దేవునిలాగా ఉండాలని ఆయన స్వరూపం ఇచ్చి మనల్ని సృజించుకున్నప్పుడు మనము మాత్రం తప్పులు, పాపమును మార్గముగా ఎంచుకోవడం వల్ల దేవునికి దూరం అయిపోయాను. మళ్ళీ అటువంటి మనము మళ్ళీ దేవుని సేవలో విశ్వాసులుగా ఎదుగుతున్నాం. అంత మాత్రమే ఆగిపోకుండా ఇంకా దేవుని గురించి తెలియని అనేకులు ఉన్నారు. వాళ్ళందరికీ దేవుని గురించి తెలియజెప్పడం అనేది మనం చేయాల్సిన బాధ్యత, మనం చేయాల్సిన సేవ. మరి మన జీవితంలో మనం సేవ ఎలా చేయాలి అని అంటే మరి మన లైఫ్ స్టైలే ఇంకా నిదర్శనం. మన సాక్ష్యాలు మనం ఇతరులతోటి పంచుకోగలగాలి. మన జీవితంలో జరుగుతున్న మంచి ఒక్కొక్క కార్యమును మనం ఇతరులతో పంచుకోగలగటమే దేవుని పరిచర్య. దానికోసం బైబిల్ ట్రైనింగ్లు అవసరం లేదు, లేకపోతే ఇంకొకటి ఏది అవసరం లేదు, దానికి ఒక క్వాలిఫికేషన్ అవసరం లేదు. నీ జీవితంలో జరిగిన విషయాలు నువ్వు ఇతరులతో నీ మాటలు, నీ సొంత భాషలో ఇతరులతోటి పంచుకుంటుంటే చాలు. ఆ సమయానికి అదే సువార్త, ఆ సమయానికి అదే వారికి అవసరమైన వాక్యము. మరి ఆ విధంగా మనం మన జీవితం ద్వారా ఇతరులకు ఒక టెస్ట్ మనీ లాగా, లివింగ్ టెస్ట్ మనీ లాగా మనం సజీవ సాక్షులంగా మనం నిలబడడానికి అవకాశం ఉంది. చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు, మీరు కూడా కొన్ని విషయాలు చెప్పండి. మన జీవితం ద్వారా మనం దేవుని సేవను ఎలా చేయగలుగుతాం? చాలా చక్కని ప్రశ్న. ముందుగానే సైమన్ పాస్టర్ గారు చెప్పినట్లుగా, మనురాజు గారు పాస్టర్ గారు చెప్పినట్లుగా చాలా కొత్త విషయాలు మనకి బోధించారు. అలాగనే వారు చెప్పిన యొక్క మాటలకు ఇంకొక మాటను కొంచెం నేను యాడ్ చేసి మీ ముందుకు తెలియజేయాలనుకుంటున్నాను. హెబ్రీ రాసిన పత్రిక
12వ అధ్యాయము 28-29 వచనాల్లో నేను చదువుతాను. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలియనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇక్కడ మరి భక్తుడు హెబ్రీయులకు చెప్తూ ఉన్నాడు, రాస్తూ ఉన్నాడు, మనం ఎటువంటి సేవ చేయాలి, ఎటువంటి సేవ చేయాలనే యొక్క ఆ విషయంలో 2-3 పాయింట్లను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేసేవారముగా ఉండాలి అని పిలుపునిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా దేవుని సేవ చేయడానికి ప్రేరేపింపబడి దేవుని సేవలో ఉన్నాము. ఆ దేవుని సేవ చేసేటప్పుడు మనం దేవుని సేవ ఎన్ని రకాలు, చాలా రకాలు ఉన్నాయి దేవుని సేవలో. మరి ఎన్ని రకాల సేవలు మనం చేసినా కానీ ఆ సేవలో మనకు ఉండాల్సింది ఏంటంటే వినయము, దేవుడి యందు భయభక్తులతో మనము ఆ సేవ చేయాలి. మన స్వార్థం కోసం కాదు, ఏదో నేను ఇది చేస్తే నాకు అది వస్తుంది, అది కలుగుతుంది, డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, హోదా వస్తుంది, పలుకుబాటు వస్తుంది, అవి కాదు. మనం వినయముతో దేవునికి సేవ చేసేవారముగా మన జీవితమే సేవగా, మదర్ తెరీసా గారిని మనం చూసినట్లయితే ఆమె జీవితమే ఒక సేవగా అర్పణ పొంది ఆమె జీవితం ద్వారా అనేక మందికి సేవను అర్పించింది. అలాగే మనం కూడా వినయముతో, తర్వాత భయభక్తులతో, దేవుడి యొక్క భయముతో భక్తితో మనము దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన సేవ మనం చేయాలి. మనకి ఇష్టమైన సేవ కాదు, మనకు నచ్చిన సేవ కాదు, దేవుడికి ఆ సేవ ఇష్టమై ఉండాలి, దేవుడికి నచ్చాలి ఆ సేవ. అంతేగాని మనకి ఇష్టమైంది కదా అని మనకిష్టం వచ్చినట్లు మనం చేస్తే అది దేవుని దృష్టికి అది హేయముగా ఉంటది. కనుక ఆ రీతిగా ఉండకుండా మనము వినయముతో భయభక్తులతో దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన సేవ చేయాలని పిలుపునిస్తూ ఉన్నారు. ఆ రీతిగా మనం కూడా చేసినట్లయితే దేవుడికి అది గొప్ప మహిమగా, మనకు ఆశీర్వాదకరముగా ఉండబడుతుంది. చాలా చాలా అద్భుతంగా వివరించారండి. ఆ తర్వాత కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, మన జీవితం ద్వారా మనం దేవుని సేవ ఎలా చేయాలి, మనల్ని మనం తగ్గించుకొని మనలో క్రీస్తును చూపిస్తూ మనం సేవ చేయగలగాలి. ఆనాడు క్రీస్తు ఎలాగైతే ఏది కోరుకోకుండా సేవ చేశారో మనం కూడా అదే రీతిగా మనం ఒక ఫలితాన్ని ఆశించకుండా మనం సేవ చేయగలిగినట్లయితే నిజంగా మన జీవితం ద్వారా మనం కూడా క్రీస్తు కొరకు సేవ చేసిన వాళ్ళం అవుతాం. అట్టి జీవితాన్ని మనం అందరం పొందుకుందాం. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. మోక్షానికి మార్గం అనే ఈ కార్యక్రమంలోని సేవ మరియు జీవితం అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం. మరిన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మరి ఇంతవరకు కూడా అసలు దేవుని సేవ మన జీవితం ద్వారా ఎలా చేయాలనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు అసలు మన జీవితంలో సేవ అనేది ఎందుకు చేయాలి మనం? చాలా చక్కటి ప్రశ్న. ఎందుకు అసలు నేను సేవ చేయాలి, నేను నేర్చుకున్న ఒక విశ్వాసిగా కొనసాగితే సరిపోతుంది కదా అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే, నేను ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఫైనాన్షియల్గా మరి చేస్తున్నా కాబట్టి, ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నా కాబట్టి అదే సేవ, అది అంత మాత్రం సరిపోద్ది అని అనుకుంటా ఉంటారు చాలామంది. కానీ అది దేవుడు కోరుకునే విధానం అది కాదు. దూతలు ఉన్నారు, కానీ దూతలకి సేవ చేసే మరి ఆ బాధ్యతను ఇవ్వలేదు, మనుషులకి మాత్రమే దేవుడు ఇచ్చారు. మనుషుల్ని సేవకులుగా పిలుచుకున్నారు, యాజకులుగా, ఉపదేశకులుగా పిలుచుకున్నారు దేవుడు. మరి దూతలకు లేనటువంటి గొప్ప ధన్యత మనకిచ్చారు. మరి దేవుని విశ్వాసులు, ప్రవక్తలు, తర్వాత దేవుని యొక్క నిజమైన శిష్యులు ఏం చెప్తా ఉన్నారంటే, సేవను ఒక ధన్యతగా భావిస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒక మహానందం అని వాళ్ళు ఎంచుకున్నారు. సేవలో ఒకవేళ ఇబ్బందులు, సమస్యలు వచ్చినా కానీ వాటన్నిటి కూడా ఒక మహానందంగా ఆయన వాళ్ళందరూ కూడా ఎంచుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. మనం 1 కొరింథీ 7వ అధ్యాయము 24వ వచనం మనం గమనించినప్పుడు, మనము పిలువబడ్డాము. ఏ స్థితిలో నుంచి పిలువబడ్డామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పిలువబడక ముందు మన జీవితాలు అట్లున్నాయి, సరే, మన తల్లిదండ్రుల జీవితాలు అట్లున్నాయి, మన తాత ముత్తాతల జీవితాలు అట్లున్నాయి. మరి వాళ్ళు పిలువబడక ముందు ఎట్లాంటి జీవితం గడిపారు, ఒకవేళ పిలువబడకపోతే నేను ఎట్లా ఉండేటోడిని, ఎప్పటికప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. మరి పిలువబడ్డాము గనక ఈరోజు సంతోషంగా ఉన్నాం, దేవుని యొక్క శాంతి సమాధానం మనకున్నది, దేవుడిచ్చిన సమృద్ధి చేత మనం ఉన్నాం. వీటన్నిటికంటే ముఖ్యంగా నిత్య జీవనం గురించి నిరీక్షణ మనలో ఉన్నది. ఒక సాటిస్ఫాక్షన్ తోటి మనం బ్రతుకుతున్నాం. మరి ఇది మన వరకే ఉంటే సరిపోతుందా అంటే లేదు. ఇంకా ఈ వెలుగు లేని చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వెలుగును పంచే బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మరి మనకి ఈజీ వైట్ గారు చెప్తా ఉన్నారు, క్రైస్తవులు అనేవారు మన పరలోకపు మార్గంలో
వెలుగును చూపించే వాళ్ళుగా క్రైస్తవులను పోల్చి చెప్తా ఉన్నారు. అంటే పరలోక యాత్ర కొనసాగుతున్నప్పుడు ఆ మార్గంలో, చీకటిమయంగా ఉన్న మార్గంలో క్రైస్తవులు వెలుగుగా ఉండి అనేకులను ఆ నీతి మార్గంలో నడిపించడానికి క్రైస్తవులు పిలువబడ్డారని ఈజే వైట్ గారు మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో మనము కూడా అదే విధంగా నేను ఒక వెలుగుగా ఉండాలనే ఉద్దేశం కలిగి చీకటిలో ఉన్న వారి కోసం మనం ఈ పరిచర్య మరి సేవ చేస్తూ ముందుకు వెళ్ళాలని మరి మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. చాలా అద్భుతంగా చెప్పారండి. పాస్టర్ గారు, మీరు కూడా మాకు కొన్ని విషయాలు తెలియజేయండి. మన జీవితంలో అసలు దేవుని సేవ మనం ఎందుకు చేయాలంటారు? చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ యొక్క ప్రశ్న అడిగితే ఆయన అంటాడు, నేను సేవ చేయటానికి వచ్చాను కానీ సేవ చేయించుకోవటానికి నేను రాలేదని యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటను మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఆయనకి సేవ చేయవలసిన ఆ యొక్క పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఆయన ధవళ సింహాసనాసీనుడివై ఆయన పరలోకములో కోటాను కోట్ల దూతల చేత, కేరాబుల చేత ఆయన నిత్యము స్తుతించబడుతున్న ఆ దేవుడు, ఎప్పుడు కూడా స్తుతులు అర్పించబడుతున్న ఆ దేవుడు మరి సేవకుడికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, దేవుని యొక్క చిత్త ప్రకారముగా మరి నశించిపోతున్న మానవాలను, పాపులను రక్షించడానికి ఆయన భూమి మీదకి ఒక సేవకుడిగా వచ్చి ఉన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చిన ప్రతిరోజు కూడా ఆయన ఒక సేవకుడిగానే అతడు అనుకున్నాడే కానీ నేను రాజును, లేదా నేను గొప్పవాణ్ణి, నేను మంత్రిని, నేను చెప్పినట్టుగా అన్ని చేయాలి అని అలా గర్వ అహంకారము ఆయనకి లేదు. సేవకుడు అంటే తగ్గించుకొని వినయముతో విధేయతతో ఉండేవాడు సేవకుడు కదా. ఇప్పుడు మనము మరి ఆ సేవ ఎందుకు చేయాలి అంటే, మొట్టమొదటిగా మరి దేవుని గణపరచడానికి మనం చేయాలి. మన సేవ మనకి మహిమ కలగటానికి కాదు, లేకపోతే వేరే మన తల్లిదండ్రులకి మహిమ కలగటానికి కాదు, లేదా మన ఆర్గనైజేషన్కి, మన కంపెనీకి ఇది గొప్ప పేరు రావటానికి కాదు. మనం చేసే దేవుడి సేవ దేవుడికి మహిమ తేవాలి మొట్టమొదటిగా. ఆ తర్వాత రెండోది వచ్చేసి, మనం చేసే సేవ ద్వారా కొంతమంది అయినా రక్షించబడాలి, లేదా కొంతమంది అయినా దేవుడి మార్గంలోనికి రావాలనేది మన యొక్క సేవ యొక్క ముఖ్య ప్రాముఖ్యత. మూడోది నేను చెప్తాను, మూడోది చెప్పి ముగిస్తాను. మూడోది ఏంటంటే, మనం చేసే సేవ ద్వారా కొంతమందికైనా ఆశీర్వాదం కలగాలి, కొంతమందికైనా దేవుని దీవెనలు వాళ్ళకి రావాలి. ఇప్పుడు మనం చదువుతున్న బైబిల్ కానీ, మనం పొందుకున్న ఆశీర్వాదాలు కానీ ఎవరో ఒకళ్ళు మనకి సేవ చేశారు కదా, త్యాగాలు చేశారు. వాళ్ళు చేసిన త్యాగాలు బట్టి, వారు చేసిన సేవను బట్టి మనం ఈ రోజు వరకు ఎడ్యుకేషన్లో కానీ, బైబిల్ విషయంలో కానీ, దేవుని విషయంలో కానీ అనేక విధాలుగా మనం ఆలోచించినట్లయితే ఎవరో ఒకళ్ళు మన పితరులు, పెద్దలు మనకు వారు చేసిన సేవ వలన ఈరోజు మనము ఈ యొక్క విషయాలను మనము తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. దేవుడి గురించి ఇంకా మనము ముందుకు విశ్వాసములు కొనసాగలుగుతున్నాం. కనుక సేవ అనేది మొట్టమొదటి దేవుడికి మహిమ, రెండోది దేవుని యొక్క పిల్లలందరినీ దేవుని సన్నిధికి వారిని రప్పించే యొక్క కార్యం చేస్తుంది. మూడోదిగా అనేక మందికి విశ్వాసులు, అవిశ్వాసులు ఎవరైనా కానీ అందరికీ కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు తెచ్చిపెట్టేవారిగా ఉంటుంది మనం సేవ. అందుకు గాను మనం సేవ చేసేవారిగా ఉండాలి. చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారండి. పాస్టర్ గారు, మీరు కూడా చెప్పండి, అసలు మన జీవితంలో మనం సేవ ఎందుకు చేయాలంటారు? ఇక్కడ సేవ ఎందుకు చేయాలనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, దేవుడు ఆదాముని అవని సృష్టించి ఈ భూమి అంతటి కూడా వాళ్ళని చూసుకోవడానికి, అంటే టేక్ కేర్ చేయడానికి చెప్పి దేవుడు వాళ్ళకి అప్పగిచ్చారు. అంటే టు కేర్ ఫర్ దట్ ఎవ్రీ క్రియేషన్ దట్ హీ డిడ్. గాడ్ ఏదైతే క్రియేట్ చేశారో దాన్ని అంతటినీ కూడా వీళ్ళు చూసుకోవడానికి దేవుడు సృష్టించారు. ఇప్పుడు మనం సేవ చేయడం అని అంటే ఒకళ్ళ కింద చేయడం కాదండి, వాళ్ళ పట్ల బాధ్యత కలిగి వాళ్ళని మనం రక్షించుకోవడం అని చెప్పాలి. ఒక విషయంలో చెప్పాలంటే, ఇప్పుడు దేవుడు మన పట్ల బాధ్యత కలిగి, మన పట్ల ప్రేమ కలిగి ఆయన ఏం చేశారు, మనల్ని రక్షించుకున్నారు. ఇప్పుడు ఆ బాధ్యతని ఇక్కడున్న ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళందరికీ కూడా దేవుడు అప్పగించారు. ఈ రక్షణ ఇంకొకరికి మనం చెప్పడమే మన బాధ్యత, మనం చేసే సేవ. లేదనంటే మనం ఏ విధంగా చేస్తున్నాము, అది ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసి మనం వాళ్ళకి దేవుని ప్రేమను చూపిస్తున్నామో, లేదనంటే మాటపరంగా సహాయం చేసి వాళ్ళకి దేవుని ప్రేమను చూపిస్తున్నామో, మనం ఏ విధంగా సహాయం చేసినా, ఏ విధంగా సేవ చేసినా చివరికి అది ఎక్కడికి లీడ్ చేయాలంటే మనం పొందుకున్న రక్షణ వాళ్ళు కూడా పొందుకోవాలని. ఈరోజు చాలా మంది ఇప్పుడు యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ అనేక మంది సేవ చేయడానికి బయటకు వస్తూ ఉన్నారు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే, సరిగ్గా కంటెంట్ తెలుసుకోవట్లేదు, సరిగ్గా వాక్యం తెలుసుకోవట్లేదు. వాక్యం తీస్తున్నారు, ఏదో ఒక పేజీ తీసి దాంట్లో ఒక సెలెక్ట్ చేసుకొని ప్యాసేజ్ని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, అక్కడ అసలు ఎందుకు మాట్లాడారో తెలియదు, లేదంటే ఎవరైనా కామెంట్ పెట్టి ఒక ట్విస్టింగ్ కామెంట్ పెడితే దానికి సరిగ్గా కూడా ఆన్సర్ ఇవ్వలేరు. వాళ్ళ వల్ల ఏమవుతా ఉందంటే,
వచ్చే విశ్వాసులు కూడా, అంటే విశ్వాసం పొందుకునే వాళ్ళు కూడా విశ్వాసంలోంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకొకటి చూసుకుంటే చాలా మందికి సేవ చేయాలని ఆశ ఉంటుంది, కానీ వాళ్ళ చేసుకునే పనిలో వాళ్ళకి ఖాళీ దొరక్క వాళ్ళు ఇన్కమ్ అయితే బాగానే ఉంటుంది, బాగానే ఎర్నింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఎవరికో ఒకరికి డబ్బులు ఇచ్చి మీరు సహాయం చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగా సహాయం వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండదా? నేను చూసా అండి, చాలా లక్షలు వేలు వాళ్ళు పంపిస్తూ ఉంటే సహాయం సరైన ప్రదేశాలకి వెళ్ళట్లేదు. ఇల్లులు కట్టుకుంటారు, వాళ్ళ వస్తువులు కొనుక్కుంటారు, కానీ సహాయం ఏది? ఇక్కడ మనం కష్టపడి డబ్బులు సంపాదించేది ఒకళ్ళు, దాన్ని అనుభవించేది ఒకళ్ళు. కానీ సహాయం వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి అంటే అసలైన అవసరం ఉన్న వాళ్ళ దగ్గరికి. ఒకవేళ నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే లాంగ్ వీకెండ్ తీసుకోండి, లేదంటే ఒక లాంగ్ హాలిడే తీసుకొని మంచి ఫ్యామిలీతో బయటకు వచ్చి ఏవైతే డబ్బులు ఉన్నాయో, ఏవైతే డబ్బులు ఏర్పాటు చేసుకున్నారో అవి తీసుకొని వచ్చి వాళ్ళంతటా వాళ్ళు సహాయం చేయడం చాలా బెస్ట్. లేదనంటే నిజంగా ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే కంప్లీట్గా రీసెర్చ్ చేసి వారి ద్వారా సహాయం చేసే వారిలాగా ఉండాలి. ఈ సోషల్ మీడియా ద్వారా సేవ చేసే వాళ్ళకు కూడా నా జస్ట్ సింపుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఏం చెప్తున్నామో దేవుడి వాక్యంలో మన మాటల్ని పరిశీలించుకొని మనం చెప్పేదాన్ని కూడా మనం జ్ఞానం కలిగి చెప్పేవాళ్ళుగా మనం ఉండగలగాలని. చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, చాలా చాలా మంచి విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకోవాల్సింది. ఆ విషయాలన్నీ తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని చిటికలో వచ్చేద్దాం. మోక్షానికి మార్గం అనే ఈ కార్యక్రమంలోని సేవ మరియు జీవితం అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం. అనేకమైన అద్భుత విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరిన్ని విషయాలను తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, అసలు ఈ సేవ చేయడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటారు? ఖచ్చితంగా చాలా ఉన్నాయి. బైబిల్లో చూసినప్పుడు చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. మొదటిది, నాకు నేను ఈ సేవలోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పెరిగింది. ఎందుకంటే నేను దేవుని పని చేస్తున్నా, చాలా ఉన్నతమైన పని నేను చేస్తున్నా అనే ఒక సంతృప్తి నాలో ఉన్నది. మనం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు, నీతి మార్గంలో నడవడానికి అనేకులను అయితే ఎవరు తిప్పుతారో వాళ్ళు ఆకాశంలో నక్షత్రాల వల్లే వెలుగుతారు అని చెప్పని రాయబడి ఉంది. అంటే మనమందరం కూడా ఆకాశంలో నక్షత్రాలలాగా వెలగటానికి గొప్ప అవకాశం ఉన్నట్టే కదా. మరి నీతి మార్గంలో నడవడానికి మనం చెడు మార్గంలో నడిపించట్లేదు, మంచి మార్గంలో నడవమని చెప్తున్నాం. దేవుని తరపున దేవుని ప్రతినిధులుగా మనం మరి చెప్పడం ఎంతో సంతోషంగా నేను భావిస్తున్నా. ఓకే బ్రదర్ పాస్టర్ ఇమ్మాన్యుయల్ గారు, మరి మీరు కూడా మరి అసలు మనం సేవ చేస్తే వచ్చే ఫలితాలు ఏమైనా ఉన్నాయా? సేవ చేయటం ద్వారా వచ్చే ఫలితాలు అనేక బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మరి సేవ చేయటం వలన మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. దేవుడితో మనము ఎక్కువ మరి ఆయన ప్రేమతో కావచ్చు, ఆయన యొక్క కృపలో కావచ్చు, ఆయన యొక్క ఆశీర్వాదాలు కావచ్చు, మనం అన్ని విధాలుగా ఆధ్యాత్మికంగా మనము ఎక్కువగా ఎదిగే అవకాశము మనకు. ఇది ఒక గొప్ప ఆశీర్వాదంగా, ఒక గొప్ప ఫలముగా మనము పొందుకోవచ్చు. అలాగనే ఇతరులకు మనం ఒక మాదిరికరంగా ఉండగలుగుతాం. మనం దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు ఇతరులు చూసి పలానా పాస్టర్ గారు చక్కగా దేవుని సేవ చేస్తున్నారు, పలానా పాస్టర్ గారి ద్వారా ఇంట్లో దేవుని కార్యాలు జరుగుతున్నాయి, పలానా పాస్టర్ గారు చేస్తున్న సేవ ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారని కొంతమందికి మనం ఒక మాదిరిగా ఉండగలుగుతాం. ఇది రెండోది. మూడోది వచ్చేసి, మనం దేవుని యొక్క సేవ చేయటం వలన, దేవుని సేవలో ఎదగటం వలన మనము మనున్న ప్రదేశంలో, ప్రాంతంలో గొప్ప సాక్షిగా మనం ఉంటాం. గొప్ప సాక్షిగా దేవుడి కొరకు గొప్ప సాక్షిగా మనం ఉంటాం. మనం బతికినప్పుడు సాక్షిగా ఉంటాము, అలాగే మనము మరణం అయిన తర్వాత కూడా మరి దేవునికి మనం సాక్షిగా ఉండగలుగుతాం. పలానా పాస్టర్ గారు ఆయన బతికినప్పుడు ఇలాంటి గొప్ప మరి సాక్ష్యాన్ని పొందుకున్నాడు, ఇలా గొప్ప సేవ చేశాడు, సువార్త చేశాడు, ఆయన ద్వారా ఇంతమంది రక్షించబడ్డారు, ఆయన ద్వారా ఇలాంటి చర్చిలు నిర్మించబడ్డాయి, ఇంతమంది బాప్టిజం తీసుకున్నారు. ఇలాగా కొంత సాక్ష్యం అనేది మనము పొందుకోగలుగుతాం, కొంత సాక్ష్యాన్ని మనము మరి పొందుకుంటాం. తర్వాత నాలుగో విషయం వచ్చేసరికి, మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. విశ్వాసులు కావచ్చు, మన కుటుంబానికి కావచ్చు, మన యొక్క బంధుమిత్రులకు, మన యొక్క శ్రేయోభిలాసులు కావచ్చు, లేదా అనేక మంది అన్యజనులకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. కనుక సేవ అనేది, మనం చేసే సేవ, దేవుడిచ్చిన సేవ, దేవుడు పిలిచిన సేవ, అది సాధారణమైనది కాదు. అది కేవలం మన కుటుంబం మాత్రమే కాదు, మన కుటుంబానికి, మన పిల్లలకు మాత్రమే అది అంతటితో ఆగిపోదు. కానీ దేవుడిచ్చిన సేవ అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మనలందరిని కూడా పిలిచి ఉన్నారు. ఆయన పిలుపు గొప్పది. ఆయన ఈ సేవ నిమిత్తమై మనల్ని పిలిచాడు.
ఆయన పిలుపు ఎంతో గొప్పది. మనం అనుకుంటాం నేను దేవుని సేవ చేస్తే నాకు కొంచెం డబ్బులు వస్తాయి, నా కుటుంబాన్ని పోషించుకోవచ్చు, నేను బతుకున్నంత కాలము ఎట్నో ఒకటి బతుకోవచ్చు అని చాలామంది అలాగా భ్రమలో ఉంటారు. కానీ దేవుడు ఆ యొక్క పిలిచిన పిలుపు అది కాదు. దేవుడు పిలిచింది గొప్పగా చేయటానికి, దేవుడు పిలిచింది దీని ద్వారా ఇంకా అనేక మంది రక్షించబడాలని, నీ ద్వారా ఆయన రాజ్యం ఇంకా విస్తరించబడాలని దేవుడు మనందరం కూడా సేవకు పిలిచి ఉన్నాడు. కనుక ఈ సేవలో చాలా ఆధ్యాత్మికమైన ఫలితాలు, అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. అవును, చాలా చక్కగా చెప్పారు. మనం ఆయన పని చేస్తే మనల్ని పోషించే బాధ్యత ఆయనదే. సో మనం మన పోషణ గురించి భయపడాల్సిన అవసరం లేదు. మరి చాలా చక్కగా చెప్పారు. మరి పాస్టర్ గారు, సైమన్ పాల్ గారు, మీరు కూడా సేవ చేయడం వల్ల మనకు వచ్చే ఫలితాలు. మనం సేవ ఎప్పుడైతే చేయాలని తీర్మానం చేసుకొని ఇతరులకి, ఇది కేవలం పాస్టర్ చేసే సేవ మాత్రమే కాదండి, మనం దేవుడి విషయంలో నేను ఇతరులకి సేవ చేయాలని మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకొని మనం ఒక అడుగు ముందుకెళ్తామో దేవుని ఆత్మఫలాలు ఖచ్చితంగా మనలో ఫలింపబడతా ఉంటాయండి. దాని ద్వారా అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉంటాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, నేను సేవ ప్రారంభించిన స్టార్టింగ్లో ఒక ఎల్డర్లీ ఉమెన్ ఒక ఉండేటోళ్ళు, చాలా ముసలామా. ఆమె అనారోగ్యంతో ఒకసారి నా దగ్గరికి, అంటే చాలా మంది వస్తూ ఉండేవాళ్ళు, కానీ ప్రత్యేకంగా ఆమె నేను ఎందుకు గుర్తుపెట్టుకున్నంటే, చాలాసార్లు ఆమె ఊకే అంటూ ఉండేది, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లేదయ్యా, నేను ఎంత ప్రార్థన చేసినా నన్ను 13 సంవత్సరాల నుంచి దేవుడిలో ఉంటాను, అయినా కానీ నాకు జవాబు ఇవ్వట్లేదని చెప్పేసి అంటూ ఉండేది. ఆమె వచ్చి ప్రార్థన అవసరత బాగా ఏడ్చుకుంటూ వచ్చి, నాకు అస్సలు ఒంట్లో బాగట్లేదు, దీనికన్నా నేను చచ్చిపోతే మేలు అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ అడుగుతూ ఉన్నది. ఆ రోజు నేను మనస్ఫూర్తిగా నా కన్నీరు విడిచి కూడా నేను ప్రార్థన చేసిన, ప్రభా నీ చిత్తం అయితే ఈ బిడ్డని నిన్ను స్వస్థపరచు ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసిన. మళ్ళీ తెల్లారి ఆమె వచ్చి, అయ్యా నువ్వు నిన్న ప్రార్థన చేసినావు, నాకు స్వస్థత కలిగిందని చెప్పేసి ఆమె గొప్ప సాక్ష్యం చెప్పడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను వెంటనే ఇంట్లో ఉన్నోన్ని చర్చిలోకి వెళ్ళి కళ్ళు మూసుకొని మోకాళ్ళు వేసి, ప్రభువా నీకు వందనాలు, ఇది నువ్వు చేసినావు అని చెప్పేసి నేను ప్రార్థన చేసినండి. ఎందుకంటే నాకు తెలుసు నా చేతిలో ఏ శక్తి లేదు, నా చేతిలో ఏ మహిమ లేదు, నా లోపల ఏ బలం కూడా లేదు. కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన కార్యాన్ని నేను గ్రహించగలిగిన ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నదో ఇది అసలు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. మళ్ళీ మనం దాన్ని పొందుకోవడానికి మనం అవసరమైతే, నేను అనుకున్నా ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు కావాలంటే దేవుడి కోసం నేను ప్రతిరోజు ప్రార్థనలో గడుపుతా, లేదంటే ప్రతిరోజు కూడా దేవుడి కోసం తీర్మానాలు చేసుకుని ముందుకెళ్తా అని చెప్పేసి అనేక సార్లు నేను అనుకున్నా. ఇవి మాత్రమే కాదండి, దేవుడిలో ఉన్న వాళ్ళకి, దేవుడు సేవ చేసే వాళ్ళకి, ఇక్కడ ఎవరైతే దేవుడి వాక్యం కూడా సెలవిస్తూ ఉన్నది, మీరు పరలోక రాజ్యంలో మీ ధనాగారాన్ని సేకరించుకోండి, భూమి మీద కాదని చెప్పేసి. ఇక్కడ సేకరించుకున్న వారికి అక్కడ ఏమీ లేదు, కానీ అక్కడ సేకరించుకోవడానికి ఇక్కడ ఎవరైతే కష్టపడి సేవ చేస్తారో అక్కడ గొప్ప బహుమతి ఉందని దేవుడి వాక్యం కూడా సెలవిస్తూ ఉన్నది. నిజంగా చాలా చక్కటి విషయం అండి. నిజంగా మన ప్రార్థన ద్వారా మనకేదో మేలు జరిగితే వచ్చే సంతోషం కంటే, మన ప్రార్థన ద్వారా ఇతరులు మరి మేలు పొందుకున్నారన్నప్పుడు నిజంగా ఒక సేవకునిగా, ఒక విశ్వాసిగా మనలో విశ్వాసం చాలా బలపడుతుంది. ఇంకా ఇట్లాంటివి నేను చేయాలనే ఆసక్తి మనలో నిజంగా చాలా గొప్పది. ఇది మరి మంచి సాక్ష్యం విన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఎపిసోడ్ని ముగించుకోవడానికి గాను పాస్టర్ సైమన్ పాల్ గారిని ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధురా దేవా నీకు వందనాలు తండ్రి. అయ్యా మరి అనేక మంది నీ సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారు ప్రభువా. అయ్యా ఏదో ఒక రీతిగా తండ్రి వారు ముందడుగు వేసి అయ్యా మరి వారంతటా వారు సేవ చేయగలలాగా సహాయం చేయండి ప్రభువా. అయ్యా మరి ఇతరుల ద్వారా కాకుండా మా అంతటా మేము సహాయం చేసినప్పుడు ఆ అనుభూతి ఏదైనా ఉన్నదో తండ్రి ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి ప్రభువా. నీకు ఇంకా దగ్గర అవ్వాలి తండ్రి. నీ ఫలాలు వారు పొందుకొని తండ్రి నీ నిత్య రాజ్యం వరకు చేరే వరకు కూడా తండ్రి అయ్యా నీ మహిమలో మేము ముందుకు సాగాలి. అయ్యా నీ నడిపింపు ద్వారా మేము ముందుకు వెళ్ళాలని ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. అయ్యా మరి ఎవరైతే వీక్షిస్తున్నారో అయ్యా మరి వారితో మీరు మాట్లాడండి. అయ్యా వారికి ఉన్న దాంట్లో, వారికి కలిగిన దాంట్లో తండ్రి నువ్వు వారికి ఇచ్చిన తలాంతు ద్వారా వారు ఇతరులకి సహాయం చేసే తెలివిని, జ్ఞానాన్ని, నడిపింపుని వారికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకొని పొందుకున్నాం తండ్రి. చాలా వందనాలండి. గొప్ప విషయాలు మీరు మాకు ముగ్గురు కూడా తెలియజేశారు. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో మనం అందరం కూడా మళ్ళీ కలుసుకుందాం. చూశారు కదండి, ఎంతో అద్భుతంగా సేవా జీవితంలో ఉన్న ఉన్నత ఆ స్థితులను మనకు తెలియజేశారు పాస్టర్ గారు. వాళ్ళు మనలో కూడా ఎంతోమంది నేను సేవ చేయాలా వద్దా, చేస్తే నాకేంటి ఉపయోగం అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని నామంలో మనం సేవ చేస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఉన్నతంగా నిలబెడతారని ఇక్కడ మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అటు జీవితం మనందరికీ కూడా వచ్చునుగాక.